హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తిరుమల శ్రీహరి శారీ కలెక్షన్. ఈరోజు అయితే శారీస్ చూపెట్టడానికి వచ్చాను అనుకుంటున్నారా? శారీస్ చూపెట్టడానికి అయితే కాదు, మనం అవుటింగ్కి వెళ్తున్నాం. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఎంజాయింగ్గా ఉంది, థ్రిల్లింగ్గా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే సిద్దిపేట డిస్టిక్లో ఉన్న దుబ్బాక మండల్కి దగ్గరలో రేకులకుంట ఎల్లమ్మ తల్లి దేవాలయం అయితే ఉంది. ఇక్కడ ఒకే గుట్టకు ఒక ఫ్రంట్ సైడ్ మల్లన్న స్వామి వెనుక సైడ్ ఎల్లమ్మ తల్లి అయితే వెలిసిన రాతి ప్రతిమలు అయితే ఉన్నాయి. ఈ టెంపుల్కు చాలా ప్రత్యేకత ఉందండి. ఇక్కడ ఏం మొక్కుకున్నా కానీ నెరవేరుతాయి అంటున్నారు. మా అమ్మ వాళ్ళు అయితే బోనం చేయడానికి వచ్చారు, వాళ్ళతో మేమైతే వచ్చాము. సండే ట్యూస్డే టైంలో చాలా జనాలు ఉంటారు. నైట్ టైంలో అయితే ఇంకా ఎక్కువ జనాలు వస్తారు. అండ్ ఇది సంక్రాంతికి ముందు వచ్చే సట్టి అంటారు కదండి, ఆ టైంలో స్వామికి ఈ మొక్కులు నెరవేర్చుకుంటారు. మా అమ్మ వాళ్ళు అయితే ప్రతిసారి ఎవ్రీ ఇయర్ సంక్రాంతి ముందు వచ్చే సట్టి టైంలో అయితే వచ్చేస్తుంటారు. ఇక్కడ జనాలు చూడండి, ఎంత జనాలు ఉన్నారో చూడండి. ఇక్కడ సండే ట్యూస్డే టైంలో అయితే ఎక్కువగా ఉంటారు. ఇక్కడైతే అందరు బోనాలు చేస్తున్నారు, పట్నాలు వేస్తున్నారు. పట్నాలు వేసే వాళ్ళు 5 years 3 yearsకి ఒకసారి పట్నాలు వేస్తుంటారు. ఇక్కడైతే అందరూ బోనాలు అయితే చేస్తున్నారు చూడండి. ఇక్కడ అన్ని చేయాలనుకున్న సామాన్లు అన్నీ కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటారు. బోనాలు సమర్పించుకునే వాళ్ళు ఏంటంటే పసుపన్నం, మళ్ళీ స్వీట్ అంటే బెల్లమన్నము అలా చేస్తున్నారు. కర్రీ వచ్చేసి వెజిటేబుల్సే ఇక్కడ వండుతారండి. మొక్కులు ఉన్న వాళ్ళు మేకలు, గొర్రెలు అలాంటివి తీసుకొచ్చి ఇక్కడైతే వండుకోరండి. కొంచెం దూరంలో అయితే వండుకోవడానికి ఉన్నది, కానీ టెంపుల్ ఆవరణంలో మాత్రం వండుకోవడానికి లేదండి. టెంపుల్ వచ్చేసి గుట్ట పైన ఉందండి. వాటర్ ఫెసిలిటీ కూడా ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే లేదు. కింద నుంచే అందరూ వాటర్ తీసుకొచ్చుకుంటున్నారు. బోనంలో అయితే పసుపన్నము, మళ్ళీ బెల్లమన్నము, పచ్చి పులుసు, అలాగే కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ, వంకాయ ఇలా మిక్స్ చేసి అయితే వండుతారండి. ఇక్కడ కోతులు చూడండి, చాలా బీభత్సంగా అయితే ఉన్నాయి. అసలు సామాన్లు వదిలి వెళ్ళడానికి అయితే లేదు. సామాన్లను బోనాలు చేసుకోవడానికి ఒక వ్యక్తి అయితే ఉండాల్సిందే అండి. ఇక్కడ అన్ని లాక్కొని అయితే వెళ్తున్నాయి. కొబ్బరికాయ కొట్టేవాళ్ళు కొబ్బరికాయల చేతిలో అస్సలు ఉంచట్లేదు, లాగేసుకుంటున్నాయి. ఇక్కడ టెంపుల్లోనే కోతి చూడండి, పసుపు బియ్యాన్ని ఎలా తింటుందో ఒక్కొక్కటిగా ఏరుకొని మరీ తింటుంది. ఇది చేతిలో మాత్రం టెంకాయలు అలాంటివి ఉంటే మాత్రం అస్సలు వదలట్లేదండి. చేతిలో నుంచి లాగేసుకొని మరీ తింటున్నాయి. దాపెట్టుకొని వెళ్ళాల్సి వచ్చింది మేమైతే. ఇక నెక్స్ట్ వచ్చేసి మేమైతే బోనం దేవునికి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు అమ్మ వాళ్ళైతే. పసుపన్నము, బెల్లమన్నము, కర్రీ, పచ్చి పులుసు అలా వేసి, పెరుగు అలా వేసి ఈ ఒగ్గు కళాకారులను అయితే తీసుకొని వచ్చాడు మా డాడీ. స్వామివారికి అయితే బోనాన్ని సమర్పించడం జరుగుతుంది. అతను స్వామివారికి పాట పాడుతూ ఆ బోనాన్ని అయితే దేవునికి సమర్పిస్తున్నాడు. బోనం చేసే వాళ్ళు మార్నింగ్ నుండి అయితే ఫాస్టింగ్తో అయితే ఉంటారు. ఈ ఫాస్టింగ్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ అయితే తీర్థంగా పెరుగు అండ్ కొబ్బరికాయ నీళ్ళని అయితే ఇస్తుంటారు. ఈ విధంగా అందరూ బోనాలు చేసి ఈ ఒగ్గు కళాకారుని తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యాన్ని అయితే సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడైతే చాలామంది ఒగ్గు కళాకారులు ఉన్నారండి. ఇక్కడ డమరుకం సౌండ్ అయితే ఒక వైబ్రేషన్ కలిగిస్తుందండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మల్లన్న టెంపుల్కి ఫ్రంట్ సైడ్. ఇటు నుంచి వెళ్తే లోపలి సైడ్ ఏమో ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. ఇదంతా కొండపైన వెలిచారు దేవతలు. సో మధ్య మధ్యలో కోతులు మాత్రం విపరీతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఒక
రాతికి అటు సైడ్ ఇటు సైడు దేవతలు వెలిచారు. ఇటు సైడ్ మొత్తం ఎల్లమ్మ టెంపుల్ అంటే ఇటు సైడ్ పక్కనే నాగదేవత టెంపుల్ ఉంటుంది. ఇక్కడ లోపల చూస్తున్న కొద్దీ ఇది ఎంట్రన్స్ అంటే ఎల్లమ్మ టెంపుల్కి ఎంట్రన్స్. ఇక్కడ అందరూ పట్నాలు వేయడం, తర్వాత మత్తగొల్పడం అంటే మేకను పెట్టేసి వేపాకులు పెట్టి పడుకోబెడతారు. దాని తర్వాత ఇక మత్త కొల్పిన తర్వాత జడితి ఇచ్చిన తర్వాత తీసుకెళ్తారు. ఇది ఎల్లమ్మ టెంపుల్. కానీ బాగా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పట్నాలు వేసారు చూడండి. ఎల్లమ్మ టెంపుల్ బాగుంది చూడండి. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే జనాలు ఇక్కడ బొట్టు పెట్టుకోద్దని అంటారు. బొట్టు పెట్టుకుంటే ఎల్లమ్మ వాళ్ళ వెంబడి వస్తుందని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఉంది. సో మ్యాక్సిమం చాలామంది ఇక్కడ బొట్టు పెట్టుకోరండి. ఇటు సైడ్ ఏమో బ్యాక్ సైడ్ ఇక్కడ పైన కనబడుతుంది చూడండి, మెట్ల దారి, దాన్ని కళ్యాణ కట్ట అంటారు. ఇదే కళ్యాణ కట్ట. కట్ట అంటే తెలుసు కదండి, గుండ్లు చేయించుకుంటారు. సో ఇది ఫ్రంట్ సైడ్. ఈ చాలా పురాతనమైన టెంపుల్, కానీ జనాలు మాత్రం ఫుల్గా వస్తారు. ఇది ముంగటి సైడ్. ఇక్కడ పట్నాలు వేసి దేవునికి భజన లాంటివి చేస్తారు. ఇది ఫ్రంట్ సైడ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం కోతులు మాత్రం విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ అన్ని మేకలన్నీ కట్టేశారు. సో ఇక్కడ మాత్రం నాన్ వెజ్ వండారండి, బయటికి వెళ్ళేసి వండుతారు. ఇక్కడ కోతులు పిండి తెచ్చుకుంటే మొత్తం చింపేసి గుంజుకపోయినాక ఆడ దారిలాగా లైన్ లాగా ఏర్పడింది. ఆ లైన్ మొత్తం పిండి బుక్కుతున్నాయి. ఇక్కడ కొబ్బరికాయలు కొడితే వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ తాగుతున్నాయి. చూడండి. సో మనకు ఇక్కడ కోతులతో జాగ్రత్త ఉండాలి. ఏమన్నా కానీ మొత్తం గుంజుకుపోతాయి. మేము రిటర్న్ అయ్యి వచ్చే దారిలో ఇక్కడ పొలంలో పనిచేస్తున్న అమ్మలు కనిపించారు. ఒక పాట వాడు రుతీత్త గది. రామ 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 వియాలో రామ శ్రీరామ వియాలో రామ రామ వియాలో రామ శ్రీరామ వియాలో రామ 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 వియాలో రామ శ్రీరామ వియాలో శివ శివ నిందల్తు ఇయాలో శివున నిన్ను దల్తు ఇయాలో శివ శివ నిందల్తు ఇయాలో శివున నిన్ను దల్తు ఇయాలో అందరిని కలిసి వియాలో గంగాను మరిసి వియాలో అందరిని కలిసి వియాలో గంగ నిన్ను మరిచి వియాలో గౌరీదేవి నా పాట వియాలో గరగర రాని వియాలో గౌరీదేవి నా పాట వియాలో గరగర రాని. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.